ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ధ్యాన యోగములోని 9వ శ్లోకము. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: నీతిమంతులైన శ్రేయోభిలాషులను, అనురాగము కలిగిన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, శత్రువులను, బంధువులను, పాపాత్ములను మరియు పుణ్యాత్ములను సమానంగా ఆదరించే వ్యక్తి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. 10వ శ్లోకము. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: యోగస్థితిని పొందగోరే వ్యక్తి ఏకాంతంలో ఉండాలి మరియు నియంత్రించబడిన మనస్సు, శరీరంతో కోరికలను మరియు భోగవస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః.